హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే గాయత్రి. మేడం, చాలామంది నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకున్న పనులు జరగట్లేవు, సక్సెస్కి రీచ్ అవ్వలేకపోతున్నాము, దేని ప్రభావము అర్థం అవ్వట్లేదు, కానీ దిష్టి తగిలింది, మా మీద చాలా దిష్టి ఉంది, నరఘోష నరదిష్టి అని అంటూ ఉంటారు కదా. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఎలా బయటపడవచ్చు మేడం? ఈ ఫీలింగ్ ఉంటేనే అలా జరుగుతుంది అంటారా, లేకపోతే నిజంగానే నరదిష్టి ఉంది అంటారా? ఒక్కసారి తెలియజేస్తారా? నరదృష్టి అన్నావు కదా గాయత్రి. నరదృష్టి అనగానే మనము ఫస్ట్ ఆలోచించాల్సింది పాజిటివ్ మైండ్ సెట్గా ఉన్న వాళ్ళకి ఈ హెల్దీ బౌండరీ అనేది ఉంటుంది కాబట్టే వాళ్ళకి ఏది అవ్వదు. అసలంటే ఆలోచిస్తే పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళు సక్సెస్ఫుల్గానే ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కుతూనే ఉంటారు. ఎందుకు? దే నో హౌ టు క్రియేట్ ఎ హెల్దీ బౌండరీ. ఈ హెల్దీ బౌండరీ గురించి మాట్లాడామనుకో, ఈ నరదృష్టి అనేది తానంతకు తానే వెళ్ళిపోతుంది. మనం ఎక్కువ పాజిటివ్ గురించి మాట్లాడినప్పుడు వీటికి మనము అసలు ఫోకసే ఇవ్వకూడదు, ఇగ్నోర్ చేసేయాలి. సో నీకు అలా అనిపించినప్పుడు లేదా ఎవరికన్నా అలా అనిపించినప్పుడు ఇలా ఉందేమో, నాలో ఆ దృష్టి పడిందేమో అనే ఒక థాట్ వచ్చింది కదా. థాట్ రాగానే మనం ఎలా చేయాలంటే దాన్ని రివర్స్ మెకానిజంలోకి మార్చాలి. రివర్స్ మెకానిజం ఏంటంటే, పవర్ నాలో ఉంది, నేను దాన్ని మార్చుకోగలుగుతాను అని ముందు ఆలోచించాలి. ఓకే. సెకండ్ ఈజ్ హెల్దీ బౌండరీ అన్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరేం చేసినా నీతో సంబంధమే ఉండదు. ఎందుకు అంటే నువ్వు నీ హెల్దీ బౌండరీ కట్టేసుకున్నావు. ఆ హెల్దీ బౌండరీ ఏంటి అంటే, ముందు నా గురించి నాకు తెలియాలి. ఎవరేం చెప్పినా నా గురించి నువ్వు ఏం చెప్పు అక్కడ నాకు సంబంధమే ఉండదు. ఆ తర్వాత నువ్వు చెయ్యబోయే పనులను ఎవరికి చెప్పకూడదు, హైడ్ చేయాలి. ఎలా చెప్పకూడదు అంటే, థాట్లో కూడా, అంటే ఎవ్వరికి, మూడో మనిషికి కాదు, వాల్కి కూడా తెలియకూడదు. అంత ఇదిగా ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్, అలాంటి థాట్ ప్రాసెస్లోకి రావాల్సిందే. ఆ థాట్ ప్రాసెస్కి రావాలి. అది ఎలా వస్తుంది అంటే సాధన వల్లే వస్తుంది. నీ గురించి, నువ్వు చెయ్యబోయే నెక్స్ట్ పని గురించి ఇంకొకరికి చెప్పకుండా చేయడము, అది ఇంపార్టెంట్. ఆ తర్వాత అందరినీ మంచి భావంతోనే ఆలోచించాలి. ఫర్గివ్ చేయాల్సిందే. ఎవరి మీద మనము ఎలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీని మనము ఎమిట్ చేయకూడదు. అంటే నేను నెగిటివ్ ఎనర్జీని ఎమిట్ చేశాను అనుకో, నాకు అదే వస్తుంది కదా తిరిగి. కాబట్టి ఎవరి గురించి మనము నెగిటివ్గా ఆలోచించకుండా మనలోనే మనము మన పాజిటివ్ని సేవ్ చేసుకోవాలి. ప్లస్ ఇంకొకరి గురించి మంచిగా ఆలోచించాలి. అలా ఉన్నప్పుడు ఈ అనుకున్నాం కదా నరదృష్టి లేదా నరఘోష, ఇవన్నీ తనంతకు తానే మారిపోతుంది. అవి అయితే 2 things కెన్ హ్యాపెన్ అన్నాను. ఎనర్జీ క్రియేట్ అవుతుంది లేదా డెస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది. నీకు అలా అనిపించినప్పుడు, నీ ఇమోషన్స్లో నీకు లేదు, నాకు వీళ్ళ వల్ల కోపం కలుగుతుంది లేదా నాకు వీళ్ళ వల్ల స్టక్ ఎనర్జీ అనిపిస్తుంది అంటే బెస్ట్ రెమెడీ ఏంటంటే రాయడం, దాన్ని కాల్ చేయడం. జస్ట్ అఫర్మేషన్ చేసుకొని రాసేసి దాన్ని మనము వాటర్లో కానీ లేకపోతే బర్న్ చేయడం కానీ చేయొచ్చు. వర్క్షాప్స్ ఉంటాయి, రిలీజ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఇది మనం ఒక్కరమే చెయ్యకూడదు. యాక్చువల్గా అయితే ఒక హై ఎనర్జీ అనేది ఉన్నప్పుడే చెయ్యాలి. పిలో ఎక్సర్సైజ్ ఉంటుంది, రిలీజ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. రిలీజ్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు అంటే నువ్వు అన్నావు కదా, నరదృష్టి అయినా నరఘోష అయినా తీయాల్సిందే. అది తీయకుండా మనము సక్సెస్ అనే మెట్టు ఎక్కలేము. కాబట్టి ఈ ప్రాసెస్ని చేయడము ఒక ఎత్తు, అది చేసిన తర్వాత చేసే పనులు ఒక ఎత్తు, హెల్దీ బౌండరీ క్రియేట్ చేయడం కూడా ఒక ఎత్తు. సో ఇవన్నీ ఒక మెట్టు కింద తీసుకొని దెన్ యూ బికమ్ పవర్ఫుల్
దెన్ యూ బికమ్ సక్సెస్ఫుల్. తప్పకుండా మేడం. నరదిష్టి నరఘోష నుంచి ఇబ్బంది పడే వాళ్ళకి హెల్తీ బౌండరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి, మేనిఫెస్టేషన్ కోచ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.